సర్వాధికారి సర్వసృష్టికర్త జగరక్షకుడా నీ ఘనమైన నామము కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ మహింపరుస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ అయా నీ కృపాసందుకు వస్తున్నాను. కనికరం చూపించు అయా. నీవు నీ శత్రువుని క్షమించిన ఎడల నేను నిన్ను క్షమించును అయా అని నీ వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నా శత్రువులైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దయతో క్షమించు ఏ ఒక్కరిని ప్రభా అయా నాయన ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా వారిని కూడా రక్షించు, కనికరించు. దేవా యెహోవా వీరైన ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని అయా మాతో మాట్లాడు. నీ కనికరము చేత నీ సహాయం మాకు దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 626 పాట పాడుకుందాం. చీకటి కాలములో చూచుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలములో చూచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచియుండగానే తిరిగిన మనసుతో సాగెదవా. కాలము పాయముగా నుండి సమయము సాధించు. కాలము పాయముగా నుండి సమయము మూలధికముగా చూచిన నీవు సాగిరా. మూలధికముగా చూచిన నీవు సాగిరా. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. యేసుని వారికి చూపించు, ప్రేమవార్తను చాటించు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలము పాయముగా నుండి సమయము సాధించు. కాలము పాయముగా నుండి సమయము సాధించు. ఎన్నో రాజ్యముని నాడు దేవుని పనికి మూయబడి. ఎన్నో రాజ్యముని నాడు దేవుని పనికి మూయబడి. తెరచిన తలుపులు ఎదురుండి ప్రవేశింతురు జ్ఞానులు. తెరచిన తలుపులు ఎదురు ప్రవేశింతురు జ్ఞానులు. తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలము పాయముగా నుండి సమయము సాధించు. కాలము పాయముగా నుండి సమయము సాధించు. అపోస్తుల కార్యం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 23వ అధ్యాయము 26వ వచనం. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు, క్లౌందియకు
లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతను తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని గోరి నేను వారి మహాసభ యొద్దకు తీసుకొని వచ్చి తిని, ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధులారా, దేవుని సేవకులారా, అపోస్తుల కార్యమును మనము గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. 23వ అధ్యాయము 24వ వచనం. పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్సు వద్దకు భద్రముగా తీసుకుని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. వారు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను. ఇక్కడ రాయబడిన లేఖన భాగమును సహస్రాధిపతి కనుక పౌలుని చంపాలని 40 మంది పైగా కుట్ర పన్నారు. ఆ కుట్ర నుంచి పౌలును తప్పించాలని తన మేనలుడు వచ్చి సహస్రాధిపతికి చెప్పినప్పుడు సహస్రాధిపతి రాత్రి 9 గంటలకు సైన్యాన్ని సిద్ధపరిచి ఇతన్ని తీసుకొని వెళ్ళి పౌలుని తీసుకొని వెళ్ళి ఫెలిక్సు అధిపతికి రోముకి వెళ్ళి అతన్ని అప్పగించి తిరిగి రాండని సైనికులకు ఒక ఉత్తరాన్ని రాసి ఆ అధిపతికి ఇవ్వమని చెప్పి పంపిస్తూ వచ్చారు. ఇక్కడ 26వ వచనం చూస్తే, మహాగణతో వహించిన అధిపతి అయిన ఫెలిక్సుకు, క్లౌదియా, లూసియాకు వందనములు. యూదులు ఈ మనుషులను పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని. సహస్రాధిపతి ఈ ఉత్తరములో ప్రారంభంలో ఏ రాస్తుంటే, మహాగణతో వహించిన ఫెలిక్సు, క్లౌదియా, లూసియాకు వందనములు అని రాస్తూ కనుక ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని తెలుసుకొని నేను అతను తప్పించి మీ వద్దకు పంపిస్తున్నాను అనే ఉత్తరాన్ని రాస్తూ వచ్చాడు. 40 మంది యూదులు పౌలుని చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చారు. వాళ్ళు ఎవరంటే యూదులు. పౌలు ఎవరు? యూదులు. కనుక మన శత్రువులు ఎవరంటే కొన్నిసార్లు కనుక ఒకటి చూస్తే యూదులే శత్రువు, కులానికి కులానమే శత్రువు, సేవకులకి సేవకులే శత్రువు, విశ్వాసులకి విశ్వాసులే శత్రువు. కనుక అన్యులు కానీ లేదా ఇతర వారు ఎవరైనా దేవుని పిల్లలకు దేవుని సేవకులకు శత్రువులు అయితే అవ్వచ్చు, అది సహజం. కనుక దేవుని పని కొరకే ప్రారంభించిన పనిలో దేవుని నమ్ముకొని సేవకులను చెప్పుకొని విశ్వాసులను చెప్పుకొని దేవుని పనికి ఆటంకముగా మొదటి నుంచి కూడా ఈ ప్రపంచ ముగింపు దినం వరకు కూడా శత్రువులుగానే ఉన్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఈ సహస్రాధిపతి పౌలు రోమీయుడని తెలుసుకొని అతన్ని తప్పించి రోమా నగరానికి అతన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు అన్యుడు కానీ అతడు రోమా పౌరుషత్వాన్ని తీసుకొని తను అధికారాన్ని కొనుక్కుంటూ వచ్చాడు. తన పౌరుషత్వాన్ని కొనుక్కుంటూ వచ్చినప్పుడు కూడా పుట్టుకతోనే పౌలైతే మరి రోమీయుడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఒక అన్యుడే ఒక దేవుని సేవకుడికి మేలు చేసినట్లుగా మనకు కనబడుతున్నాడు. నిర్దినాన్ని విశ్వాసులు కీడు చేస్తున్నారు, సేవకులు కీడు చేస్తూ సంఘాలను కూడా పాడు చేసేవారుగా అనేక మంది సేవకులు మనకు అగుపడుతున్న ఈ దినాల్లో ఇది మనకి ఏం కనబడుతుంది? పౌలుని వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక అతను తప్పించి అతడు వచ్చి సహస్రాధిపతి వచ్చి అతను తప్పిస్తూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో కనుక యేసు ప్రభువారినే 30 వెండి నాణాలకు అమ్మేశాడు యోధా. యేసు ప్రభువారిని కొనేది ఎవరంటే ప్రధాన యాజకుడు. యేసు ప్రభువుని సిలువేని చెప్పేది కేకలేసేది ఎవరంటే యూదులే. కానీ ఇక్కడ మనం 29వ వచనం గమనించినట్లయితే, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొని గోరి నేను వారి మహాసభ యొద్దకు తీసుకొని వచ్చితిని. వారు తమ ధర్మశాస్త్రమును గూర్చి అతని మీద నేరం మేము మోపురే గాని
మరణముకైనను బంధములకైనను తగిన నేరమేమి అతని యందు కనపరచలేదు. కనుక పౌలుని వారిని చంపడానికి ప్రయత్నించింది కాక అతని మీద అనేకమైన నేరాలు మోపుతూ వచ్చారు. అవి ధర్మశాస్త్ర వాదమును గూర్చి నేరమే కానీ అతని మీద నేరమే మోపిరే కానీ మరణముకైనను బంధకములకైనను తగిన హేతు ఏది నాకు కనబడలేదని కూడా ఆ ఉత్తరములో సహస్రాధిపతి రాస్తూ వచ్చాడు. కనుక ఈ రీతిగా పౌలు గురించి తను గమనించింది ఏంటంటే పౌలు యందు ఏ లోపము లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఏ లోపము లేదు. కానీ 6 తీర్పులు తీర్చారు. 6 తీర్పుల్లో కూడా ఇతని యందు ఏ దోషమున కనపడలేని తీర్పు తీర్చారు. కనుక మనకు పౌలుని కూడా చూసినప్పుడు ఏ లోపం, అలాగే నా జీవితంలో కూడా మన శత్రులైన వారు ఎన్ని లోపాలు మన మీద మోపినప్పుడు కూడా, ఎన్ని నిందలు వేసినప్పుడు కూడా, ఎన్ని రకాలుగా మన గురించి మన పేరు చెడ్డదని ఒకరు ప్రకటించినప్పుడు కూడా, మనము చెడ్డవారిని మనం దూషించినప్పుడు కూడా మనము దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు బ్రతికినప్పుడు కనుక నిజము నిలకడగా ఒక దినాన్ని తెలియబడతాడు. కానీ ఇక్కడ గమనించినట్లుగైతే అతని మీద చూడండి 30 వచనంలో, అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినప్పుడు వెంటనే అతనిని యొద్దకు పంపించి తిని నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలన ఉన్న సంగతి నీ ఎదుటి చెప్పుకొనవచ్చు. ఎవరైనా నీ మీద అతని మీద నేరం మోపాలంటే నీ యొద్దకు వచ్చి ఆ నేరాన్ని మోపినప్పుడు మీరు అతనికి తీర్పు తీరుస్తారు. కానీ అతని మీద కుట్ర పని, మనుషుల మీద కుట్ర పని, అతన్ని చంపాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేరము మోపిన వారు ఎవరైనా వచ్చి మీ ఎదుట ఆ నేరాన్ని మోపి అతను రుజువు చేసి అతను చంపొచ్చు, లేదా చెరసాల్లో వేయొచ్చు. కానీ అతడు రోమీయుడని నేను తెలుసుకున్నప్పుడు మీకు అప్పగించాను, సైన్యాన్ని పంపించి అని ఈ సహస్రాధిపతి అపోస్తలుడైన పౌలుకి మేలు చేసినట్లుగా మనకు కనిపిస్తున్నాడు. కనుక ఒక అన్యుడే ఒక దేవుని సేవకుడుకు మేలు చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, మన జీవితంలో మేలు చేసేవారు దేవుని సంబంధులని 1 యోహాను పత్రికలో ఉంది. కీడు చేసేవారు దుష్టుని సంబంధులు అని లేఖనమును మనం గమనిస్తున్నాం. 30వ వచనంలో, కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులను పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. కనుక వారు కైసరికి వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలుని కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. ఆ అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికీ వాడని తెలుసుకొని నీ మీద నేరం మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారించనని చెప్పి ఏ రోజు అధికార మందిరములో అతన్ని కావలించవలని ఆజ్ఞాపించెను. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు రాత్రి వేళ కనుక అంతిపత్రికి అతను తీసుకుని పొమ్మని చెప్పి మరునాడు అతన్ని అప్పగించి సైనికులు తిరిగి సహస్రాధిపతి దగ్గరికి వారు తిరిగి వచ్చారు. అక్కడున్న ఫెలిక్స్ ఆ ఉత్తరాన్ని సహస్రాధిపతి రాసిన ఉత్తరాన్ని చదివి కనుక ఇతను ఏ ప్రదేశపు వాడని అడిగాడు. ఇతను కిలికీ వాడంటే ఏ రోజు అధికారం కింద ఉన్నాడని తెలుసుకొని ఏ రోజు అధికారంలో ఉన్న వ్యక్తులు అక్కడ ఉంటున్న చెరలో ఉన్న చెరలోని పౌలుని వెయ్యమని, నీ మీద ఎవరైనా ఫిర్యాదు వచ్చినప్పుడు నేను పూర్ణముగా నీ విషయమే విచారణ చేస్తానని చెప్పి పౌలుకు అభయం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సహోదరుడా, తీర్పు తీర్చేది ఎవరంటే దేవుడు. మన శత్రువులు మన మీద ఎన్ని నేరాలు మోపినప్పుడు కూడా మనల్ని కాపాడేది, మనకి సహాయం చేసేది, మనల్ని ఆదుకుంది ఎవరంటే ఏ మనుషుడు కాదు, దేవుడు ఒక్కడే. కనుక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీ పక్షముగా ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు, ఆయన నీకు సహకారుడు ఉన్నప్పుడు, ఆయన నీకు చెలికాడుగా ఉన్నప్పుడు, ఆయన నీకు స్నేహితుడిగా ఉన్నప్పుడు, ఆయనతో నీకు సత్సంబంధము, నువ్వు ఆయనతో సత్సంబంధం జీవితాన్ని కలిగినప్పుడు ఏ మనుషుడు కూడా నేను ఏమీ చేయలేడని అర్థం. 24వ అధ్యాయంలో 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయ కొందరు మనుషులను తెర్తిల్లి అను ఒక న్యాయవాది కైసరకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పించబడినప్పుడు తెర్తిల్ల అతని మీద నేరం మోపనారంభించి ఇట్లని మహాఘనత వహించిన ఫెలిక్స్
మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియు ఈ దేశమునకును సంభవించిన అనేక కీడులను తమ పరమశము చేత దిద్దుబాటు అవుతున్నామని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలముల్లోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించున్నాం. నేను తమకు ఎక్కువ ఆయాసం కలగకుండా మేము క్లుప్తముగా చెప్పుకున్న దానిని తమరు ఎప్పటి వలన శాంతముగా వినవాలని వేడుకొనుచున్నాం. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతను పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. అందుకు యూదులందుకు సమ్మతించి ఈ మాట నిజమని చెప్పారు. పౌలును 5 రోజులు పోయిన తర్వాత తెర్తిల్లే అనే ఒక న్యాయవాదిని కొంతమంది యూదుల పెద్దలందరూ కూడా తీసుకొని వచ్చి గనుక ఇక్కడ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చారు. అధిపతి అనే ఫెలిక్స్ వద్దకు వచ్చి కనుక ఇతడు ఈ రీతిగా మా మీద యూదులకి వ్యతిరేకముగా యెరూషలేము ఆసియా అంతటా దేవుని మందిరాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాడు, యూదులకి మత నాయకుడిగా ఉన్నాడు కనుక యూదులందరినీ కూడా కలవరపరుస్తూ ఉన్నాడు అని చెప్పి లేనిపోయిన నేరాలన్నీ అతని మీద మోపే ముందు అంటున్నాడు, అయ్యా మీ ద్వారా మాత్రం అతన్ని ములం సెట్ ఎక్కిస్తున్నాడు. మీ ద్వారా మేము నెమ్మది పొందాము, మా ప్రదేశంలో మా సకల స్థలముల్లో మీరు మమ్మల్ని పరిపాలన చేసిన నాటి నుంచి ఈ దినం వరకు కూడా మేము సుఖశాంతములతో ఉన్నామయ్యా. కనుక ఈ పౌలు వంటి వాడు, ఈ పౌలు అనే వ్యక్తి ఇటువంటి వాడంటే ఈ మనుషుడు పీడ వంటి వాడు, భూలోకముందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడు, నజరేయుల మతభేదమును నాయకుడని మేము కనుగొంటమని పౌలు మీద వాళ్ళు ఫిర్యాదు తెస్తూ వచ్చారు. కనుక ఇవన్నీ ఆలకించిన ఆ యొక్క న్యాయవాది, ఆ యొక్క ఫెలిక్స్ అధిపతి వీటన్నిటినీ విన్నప్పుడు యూదులను అడిగారు, ఏమయ్యా ఇతను వీళ్ళు చెప్తున్నాడు నిజమే అంటే 6వ వచనంలో, మరియు అతడు దేవాలయమును అపవిత్ర చేయుటకును యత్నపడు గనుక మేము అతను పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము అతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియను. కనుక మేము అతని మీద మోపిన నేరాలన్నీ కూడా తమకే, మీరు విమర్శించినట్లుగా మీరు తెలుసుకున్నట్లుగా అయితే మీరే దాన్ని కనుగొంటారని అతని మీద ఫిర్యాదు చేస్తూ వచ్చారు. 10వ వచనం, అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలుకు సైసాగి చేయగా అతడు ఇట్లా, నేను తమరు సంవత్సరము నుండి ఈ జనములకు న్యాయాధిపతులున్నారని ఎరిగి నేను ధైర్యముగా సమాధానం చెప్పుకొనిచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుంపు కూర్చేయటను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరకు రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథములందు వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మత భేదమును పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించున్నారని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. అపోస్తలుని పౌలుని అధిపతి అడిగినప్పుడు, ఫెలిక్స్ అడిగినప్పుడు పౌలు ఈ రీతిగా అన్నాడు, 12 దినములయ్యింది నేను యెరూషలేముకు వచ్చి, ఎవరిని గుమ్ము కూర్చలేదు, ఎవరు నన్ను చూడలేదు. నేను ఇప్పుడు నా మీద మోపుచున్న నేరములను తమరు రుజువు పరచలేరు. ధర్మశాస్త్రం గ్రంథమందును వ్రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవునియందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుణ్ణి సేవించున్నానని తమను ఎదుట ఒప్పుకొనిచున్నాను. కనుక యెరూషలేములో ఆరాధించుటకు వెళ్ళిన నాటి నుండి కనుక పౌలు ధైర్యంగా మాట్లాడుతూ
పౌలు అక్కడ ఉంటున్న దేవాలయంలోనేమి, సమాజ మందిరంలోనేమి, పట్టణంలోనేమి ఎవరితోనూ తర్కించుటైనను, జల్లు గుంపు కూర్చుటైనను, మరియు వారు ఇప్పుడు నా మీద మోపుచున్న నేరములు తమరికి రుజువుపరచలేరు. తమరికి ఏం పరచలేరట? రుజువుపరచలేరు. కారణం, ఈ మనుషుడు పీడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులకు కలహము రేపువాడు, నజరేతుల మతభేదమునకు నాయకుడని వీళ్ళు లేనిపోని ఈ మూడు కూడా పౌలు నాయకుడిగా అతడు లేడు. అతడు కలహము లేపలేదు. అతడు పీడ వంటి వాడు, భూలోకమందు సకలమైన మనుషులను ఎవరిని కూడా పాడు చేసే వ్యక్తి కాదు. పౌలు అనేక యూదుల్ని ధర్మశాస్త్రాన్ని బోధించి, దేవుని వాక్యం బోధించి వాళ్ళని సత్య మార్గంలో పరలోక రాజ్యాన్ని తీసుకొస్తుండగా అనేక మంది ప్రభువుని హత్తుకొని ప్రేమించి, అనేక మంది ప్రభువుని గనుక మందిరానికి వచ్చి అనేక మందిరంలో అనేకమైన గృహాల్లో ప్రభువుని ఆరాధించేవారు ఆశ అంతంతటా దినదినము ఎక్కువయ్యి ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో వీరందరూ కుట్రపడి పౌల మీద ఏవో నేరములు మోపి మతభేదముల గురించి, నజరేయుల మతభేదముల గురించి, లేదా యూదుల కలహము రేపుతున్నాడు, లేదా మన ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చేస్తున్నాడు, లేదా మన యొక్క యూదులందరికీ నాయకుడిగా ఉన్నాడు అని చెప్పి లేనిపోయినవన్నీ దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు. అర్తిమి మహాదేవు యొక్క ఆ యొక్క సామర్థ్యతను తక్కువ చేస్తున్నాడని చెప్పి లేనిపోని నిందలు పౌలు మీద వేస్తూ వచ్చారు. కనుక యేసుప్రభువు వారి మీద నిందలు వేసి వస్తారు. నా మీద కూడా మన శత్రువులు అనేకమైన నిందలు మోపేవారుగా ఉంటారు. దేనిని మన శత్రువులు రుజువు చేయలేరు. పౌలు కూడా అంటున్నారు, తమరు రుజువు పరచలేరు అని స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఇక్కడ గమనించినట్లుగా 14వ వచనంలో, ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినప్పటి వల్ల నేను కూడా దేవుని నిరీక్షించి వారు తమ మత భేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున ఆ పితరుల దేవుని సేవించున్నానని తమరు ఎదుట ఒప్పుకొనుచున్నాను. పునరుద్ధానం లేదని సద్దూకాయలు అంటున్నారు, దేవదూత లేదని సద్దూకాయలు చెప్పారు. కనుక ఈ రీతిగా పౌలు పునరుద్ధానం ఉందని, పరిచయలు పునరుద్ధానం ఉంది, దేవదూత ఉంది, ఆత్మ ఉందని పౌలు చెప్తూ వచ్చారు. కనుక ఆ రీతిగా పౌలు నీతిమంతుడు కనుక దేవుని నమ్మి ఆ నీతిమంతులకు పునరుద్ధానము కలగపోతుందని వారు నమ్మినట్లుగా నేను కూడా నమ్ముచున్నాను, తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేనును దేవుని ఎదుట మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నేను నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా నిర్దోషమైనదిగా అభ్యాసం చేసుకొనుచున్నాను. కనుక పౌలు ఇక్కడ మనం గమనించినట్లుగా అయితే ఇక్కడ మన మాట గమనించినట్లుగా పౌలు అతడు 23వ అధ్యాయంలో ఇదే విషయం చెప్పాడు. నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని నడుచుకుంటున్నానని చెప్పాను. కనుక మంచి మనస్సాక్షి కలిగిన వాడు ఎప్పుడు ఎవరికి ఏ కీడు ఏ హాని చేయలేరు. 16వ వచనం మనం గమనించినట్లుగా అయితే 17వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత నేను నా స్వజనులకును దాన ద్రవ్యమును కానుకను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకొని వాడినై ఇలాగూ అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కలగలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనను ఉన్నయేళ్ళ వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలని ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతులు పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాటల విషయమే తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చు అనేను. కానీ ఇక్కడ గమనించిన పౌలు, నేను కొన్ని దినములైన తర్వాత నా స్వజనుల యొద్దకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించడానికి వచ్చాను. రెండోది, నేను శుద్ధి చేసుకోవడానికి దేవాలయంకి వెళ్ళాను. వాళ్ళు నన్ను దేవాలయంలో చూశారు. నేను ఎవరిని గుంపు కూర్చుండలేదు. నేను నా వలన అల్లరి కలగలేదు. ఆసియా నుండి వచ్చిన వారు కొంతమంది నన్ను చూసి నా మీద తప్పు పట్టాలని నేను పునరుద్ధానమును మృతుల పునరుద్ధానమును గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి
నేను బిగ్గరగా ఈ మాట విషయం తప్ప ఇంకేమీ నేను చెప్పలేదని పౌలు స్పష్టంగా చెప్పాడు. యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానము పొందాడు, చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనే విషయాన్ని నేను చెప్పానని చెప్పి దాన ద్రవ్యమును తీసుకొచ్చి నా పితరుల దగ్గరకు వచ్చాను. రెండోది, నేను శుద్ధి చేసుకున్న మాట సత్యమే, నేను దేవాలయంలో ప్రవేశించింది సత్యమే, నేను ఎవరిని గుంపు కూర్చి ఉండలేదు, నా వలన ఏ అల్లరి కలగలేదు. మనము ఎవరిని గుంపు చేసుకోకూడదు. ఒక గుంపుగా నేటి సంఘాల్లో గుంపులు చేస్తున్నారు, 2-3 గుంపులు. రెండోది, మన వల్ల అల్లరి కలగకూడదు. మూడోది, పౌలు చెప్తున్న మాట ఏంటంటే పునరుద్ధానమును గూర్చి మహాసభ ఎదుటి కూడా నేను బిగ్గరగా చెప్పాను. ఆ విషయం తప్ప ఇంకేది కూడా నాలో ఏ లోపమును కనుగొనలేరని చెప్పి పౌలు స్పష్టంగా తన యథార్థ జీవితాన్ని కలిగి ఉన్నాడు. కనుక దేవుని పరిశుద్ధులైన వారు, దేవుని పిల్లలైన వారు, దేవుని చేత పిలువబడి వారు, దేవుని కొరకు ఆత్మాభిషేకం కలిగిన వారు, వారు ఎప్పుడు కూడా వారు అబద్ధాలు ఆడరు. 22వ వచనం, ఫెలిక్సు ఈ మార్గం గురించి బావుగా ఎరిగిన వాడే సహస్రాధిపతిని లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శను నిలుపుచేసాను. మరియు అతన్ని విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనుల్లో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించను. ఈ ఫెలిక్సు ఈ మాటలన్నీ విని బావుగా పౌలు గురించి ఎరిగిన వాడే సహస్రాధిపతి లూదియా వచ్చినప్పుడు నేను ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నానని చెప్పి పౌలుని విమర్శన నిలిపి ఆజ్ఞాపించి అతని చెరసాలలో అతన్ని కావల్లో ఉంచమని ఆజ్ఞాపించి అతన్ని స్వజనుల్లో ఒకరిని అతనికి పరిచారకుడిగా ఉంచమని శతాధిపతికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. 20వ వచనం, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినును. అప్పుడు అతడు నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్సు మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించనని చెప్పింది. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు వెళ్ళిపోయిన తర్వాత యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో ఫెలిక్సు యూదురాలైన తన భార్యను తీసుకొని వచ్చాడు పౌలు దగ్గర. పౌలుని పిలిపించుకొని పౌలు చెప్పిన మాటలు విన్నాడు. క్రీస్తు యేసునందలి విశ్వాసం గురించి అతను బోధించాడు. విశ్వాసం గురించి పౌలు దేవుని వాక్యం బోధించినప్పుడు ఫెలిక్సు అతని భార్య ఆ మాటలు విని నీతిని గూర్చి ఆశా నిగ్రహమును గూర్చి రాబోవు విమర్శను గురించి పౌలు ప్రసంగించుండగా నీతిని గురించి పౌలు చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి పౌలు చెప్పాడు, విశ్వాసం గురించి పౌలు బోధించాడు, రాబోవు వాటి గురించి విమర్శన గురించి పౌలు దేవుని వాక్యం బోధించినప్పుడు ఫెలిక్సు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయం వచ్చినప్పుడు నిన్ను పిలిపిస్తానని చెప్పి మరలా కావల్లోనికి పంపించాడు. మరలా చెరలో పంపించారు. తర్వాత పౌలు వలన తమకు ద్రవ్యం దొరికినని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయించుండెను. 2 సంవత్సరాల అయిన తర్వాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు వేస్తూ వచ్చును. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయిను. గమనించారా? గనుక ఇక్కడ గమనించినట్లయితే మరి తర్వాత పౌలు వలన తమకు ద్రవ్యం దొరికినని ఆశించి మాటి మాటికి పిలిచి పౌలుతో మాట్లాడుతూ వచ్చేవాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత పౌలుకు ఫెలిక్సు ప్రతిగా పోర్కు వేస్తూ వచ్చి ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని అతని బంధకములో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఫెలిక్సు మనం గమనించినట్లయితే దృశ్యల మాటి మాటికి పౌలును పిలిపించుకొని వాళ్ళ చేత ద్రవ్యము దొరికనని ఆశించాడు. కానీ పౌలు చేత ఏ ద్రవ్యము అతనికి దొరకలేదు. ఏంటి ద్రవ్యం అంటే ఆ రోజుల్లో అధిపతులు, ఈ రోజుల్లో కూడా అధిపతులు వారికి ఏదైనా న్యాయం చేస్తే సూట్ కేసులు ఇచ్చేవారు,
అధికంగా ఉన్నారు, లంచం ఇచ్చేవారు అధికముగా ఉన్నారు. కానీ పౌలు ఈ యొక్క ఫెలిక్స్కు ఏ ద్రవ్యము కూడా ఇవ్వలేదు. ఈరోజు ప్రజలు ఆ అడ్డు మార్గాల్లో బల్ల కింద చేయి పెట్టినట్లుగా లంచం ఇచ్చి అన్యాయాన్ని న్యాయంగా చేసి కనుక ప్రజలు న్యాయ తీర్పును వ్యతిరేకముగా ప్రజల్ని మోసం చేసేవారుగా మనకు కనిపిస్తున్నారు. మాటి మాటికి ఎందుకు పిలిచాడు అంటే తన ద్వారా లాభము కలుగుతుందని. పౌలు ఎవరికి ఏ లాభ సాధనముగా చేయలేదు, కానీ తన యొక్క సేవా జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంతమంది చేత ఎటువంటి పరిస్థితులు వచ్చాయో వాటన్నిటినీ స్పష్టముగా చెప్పగలుగుతూ సత్యాన్ని బోధించాడు, నీతినే బోధించాడు, ఆశానిగ్రహం బోధించాడు, విశ్వాసం బోధించాడు. రాబోవు ఉగ్రతను గురించి, తీర్పు గురించి పౌలు స్పష్టంగా బోధించినప్పుడు కనుక ఆ ఫెలిక్స్ దృశ్యలా భయపడి అతన్ని చెరసాల్లోనే విడిచిపెట్టి యూదుల చేత మంచివాడ అనిపించుకోవాలని ఆశించాడు. కనుక దేవుని పిల్లలుగా ఏ మనుషుని చేత కూడా నీవు నేను మంచి వాళ్ళని అనిపించకూడదు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ, కనుక నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును. కనుక మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు వచ్చినా కనుక ప్రభువు కొరకు బ్రతకడం, ప్రభువు కొరకు జీవించడం, నీతి, న్యాయము, యథార్థ, సత్యాన్ని కలిగి బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకొని మన ఇంటిలో కానీ, మన ఒంట్లో కానీ, మన బీరువాలో కానీ, మన ఏటీఎంలో కానీ అన్యాయంగా సంపాదించిన ఆస్తిపాస్తులు ఏవి ఉండకూడదు. పౌలు ఏదైనా ద్రవ్యం ఇస్తాడని ఆశించాడు, పౌలు ఏ ద్రవ్యము ఇవ్వలేదు. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ విశ్వాసులారా, నీ జీవితంలో అన్యాయంగా సంపాదించినది దేవుని సేవలో, అన్యాయంగా సంపాదించిన విశ్వాస జీవితంలో ఒకరోజు తీర్పు ఉంది. ఒకరోజు నువ్వు అన్యాయంగా సంపాదించిన అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కారు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక అతడు మనుషుల ద్వారా యూదుల చేత, అక్కడున్న ప్రజల చేత మెప్పు పొందాలని పౌలుని చెరసాల విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పాడు పౌలుకి, నువ్వు యెరూషలేములో ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చావో నువ్వు నా కొరకే రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలని ఉద్దేశంతో దేవుడు పౌలుని రోమాకు తీసుకొచ్చి వచ్చాడు. కారణం ఏంటంటే పౌలు కూడా రోమియుడే, పుట్టుకతోనే రోమియుడు, పుట్టుకతోనే రోమా పౌరుషత్వాన్ని కలిగిన వ్యక్తి, సహస్రాధిపతే ఆ రోమా పౌరుషత్వాన్ని కొనుక్కున్నాడు. కానీ పౌలైతే రోమియుడే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిల్లలుగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుడుగా, ఇశ్రాయేలీలుగా, హెబ్రీలుగా, యూదులుగా, దేవుని జనాంగముగా దేవుని కొరకే రోషము కలిగి బ్రతకాల తప్ప నీతి న్యాయాలు నీలో కలిగి ఉన్నప్పుడే నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుకోరు. నువ్వు నీతిగా బ్రతికితే, పరిశుద్ధముగా జీవిస్తే దేవుడు నీ పక్షంగా ఉండి నేను తలగా ఉంచుతాడు, నేను తోగ్గా ఉంచాడు. ఈ భూమి మీద నువ్వు వెలుపులకి వెళ్ళినప్పుడు ఆశ్రయించబడతాడు, లోపలికి వచ్చి నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు దేంట్లో చేపెట్టినా నిన్ను ఆయన ఆశ్రయిస్తాడు తప్ప అన్యాయపు సిరి ఈ ఫెలిక్స్ పౌలు నుంచి ఆశించాడు, కానీ అతనికి ఏమీ దొరకలేదు. కనుక నా జీవితంలో మనం ఏ మనుషుని దగ్గర కూడా ఎప్పుడు ఆశించేవారుగా, అడుక్కున్నవారుగా, వారి దగ్గర నుంచి మేలు చేసి ఏదో పొందుకున్న వారంగా మనము అటువంటి దుర్బుద్ధి కలిగి ఉండకూడదని ఈ వృత్తాంతము మనకు తెలియజేస్తుంది. పౌలును ఎన్ని నేరాలు మోపినప్పుడు కూడా ఏది వారు రుజువు చేయలేకపోయారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఎన్ని నిందలు వేసినప్పుడు కూడా దేనిని వారు రుజువు చేయలేకపోయారు. కానీ ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నువ్వు వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు నీతిగా, పరిశుద్ధముగా, దేవునికి ఇష్టకరం బ్రతికితే పరలోకములో ఉంటావు. అన్యాయము, అక్కర సొమ్ము, లంచము సొమ్ము, మోసం సొమ్ము, పడుపు సొమ్ము, దొంగ సొమ్ము, అన్నవారిదో, అత్తవారిదో, తోటళ్ళదో, లేదా అన్నదమ్ముల ఆస్తును, లేదా పొరుగువారి ఆస్తును నువ్వు అన్యాయంగా సంపాదించినట్లయితే అన్యాయముగా జీవించా గనుక నిత్య నరకానికి వెళ్తావు. న్యాయంగా జీవించిన వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఆర్థిక పౌలు న్యాయముగానే జీవించాడు. ఏది తన జీవితంలో జరిగిందో
అదే స్పష్టముగా యూదులకు చెప్పినప్పుడు ఆ యొక్క ఫెలిక్స్ తనలో ఏ నేరము లేదని ఎరిగిన వాడే తాను చెప్పిన వాక్యాన్ని విన్నప్పుడు కనుక అతడు నీతి విశ్వాసం గురించి, ఆశానిగ్రహం గురించి కనుక దేవుని వాక్యం బోధించినప్పుడు, రాబోయే విమర్శన గురించి ప్రకటించినప్పుడు ఇతని యందు ఏ దోషం లేదని ఎరిగి అతన్ని చెరలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మన జీవితంలో ఎవరు మనకు కీడు చేయాలనుకున్నా కీడు చేసిన మనుషుల చేతనే దేవుడు మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. పౌలుని ఏ కీడు చేయకుండా అతని చెరలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఉన్న స్థలంలో, పౌలు చెరలో ఉన్నా నిర్దోషిగా ఉన్నాడు. నువ్వు ఎచ్చోటు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నీ మరణము నీకు తెలియదు కనుక, ఈరోజు ఇంట్లో రేపు మా ఇంట్లో కనుక నువ్వు మరణించక మునిపే కనుక నువ్వు మరణింపు ముందు సమయం వరకు కూడా దేవుని దృష్టికి ఇష్టకరంగా బ్రతకాలి. అప్పుడే దేవుని దృష్టిలో నమ్మకమైన మంచి దాసురాలుగా పిలువబడతావు. ఆ రీతిగా మన జీవితంలో మనమున్న స్థలంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. నా ఎడల అనేక మంది సేవకులు శత్రులు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు శత్రులు ఉన్నారు, ఇరుగుపొరు వారు శత్రులు ఉన్నారు. అనేక మంది ఆ శత్రులందరినీ కూడా రోజు నేను క్షమించి ప్రార్థిస్తాను. నేను నా శత్రులకి ఎవరికి కీడు చేయను, కానీ కీడు చేసేది అపవాది సంబంధులు, మేలు చేసేవారు దేవుని సంబంధం. చాలామంది సేవకులు విశ్వాసుల చేత, ఇరుగుపొరు వారి చేత, అనేకుల చేత నేను ఎన్నో కష్టాలు అనిపిస్తూ వచ్చాను. కానీ ఎవరికి నేను కీర్తి ప్రభు చెప్పాను, నువ్వు నీ శత్రువుని హృదయపూర్వక క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తాను. కనుక మనం ఎప్పుడైతే మన శత్రువుని క్షమించుంటామో మన హృదయంలో నెమ్మది ఉంటుంది. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండడి, సఖ్యం కాకపోతే దూరంగా ఉండాలి. సఖ్యమైతే సమాధానం, దుష్టులకి దూరంగా ఉండాలి. కనుక వారికి దూరముగా ఉండి ఎవరికి కీడు చేయకూడదు, వారికి దగ్గరగా ఉండి ఎవరికి హాని చేయకూడదు. కీడు చేసేది అపవాది సంబంధులు, మేలు చేసేవారు దేవుని సంబంధులు. నువ్వు అపవాది సంబంధ సేవ చేస్తూ విశ్వాసగా జీవిస్తూ తోటి విశ్వాసులకు మేలు కీడు చేస్తూ, తోటి విశ్వాసం కీడు చేస్తూ, సంఘానికి మోసం చేస్తూ, సంఘాన్ని మొక్కలు చేస్తూ, ఆ విశ్వాసులని సంఘాన్ని నడిపిస్తూ, ఆ విశ్వాసుల డబ్బుని నువ్వు రప్పించుకుంటూ ఇటువంటి వారిని దేవుడు అన్యాయంగా సంపాదించిన వారిని ప్రభు క్షమిస్తాడా? క్షమించు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. దేవా, నీ ఏర్పాట్లు ఉన్న వారిని అయా రక్షించు, నరకం నుంచి విడిపించు, నీ రాజ్యమునకు హక్కుదారులు చేయి. అయా, నీవు నీ శత్రువుని హృదయపూర్వక క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తానని చెప్పావు దేవా. అయా, నా శత్రులందరినీ క్షమిస్తున్నాను. అయా, నన్ను కూడా క్షమించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చీకటి కాలములో చూచుండే కృపకాలమును ఉపయోగించు. చీకటి కాలములో చూచుండే కృపకాలమును ఉపయోగించు. తలుపులు తెరచియుండగని విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచియుండగని విరిగిన మనసుతో సాగెదవా. కాలము పాయముగా నుండి సమయము సద్వినియోగించు. కాలము పాయముగా నుండి సమయము సద్వినియోగించు. ప్రైజ్ ది లార్డ్.